నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య మీద వీడియోస్ అయితే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే ఎటు చేసి ప్రభుత్వాలైతే ఉద్యోగులకి అన్యాయం చేయాలనే చూస్తుంటాయి. ఎందుకంటే టైంకి ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వరు. టైంకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీలు ఇవ్వరు. పెండింగ్ బిల్స్ అయితే భారీ ఎత్తున ఉంటాయి. సంవత్సరాల తరబడైన పెండింగ్ బిల్స్ అయితే అకౌంట్లో అయితే జమ కావు. ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగులను అయితే గాలికి వదిలేస్తుంది. ఇక ఆల్రెడీ సిపిఎస్ని అయితే అమలు చేస్తున్నారు ఉద్యోగులకు సంబంధించి. మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి ఎన్నికల సందర్భంలో హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల సమస్యల గురించి అయితే అసలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అయితే అమలు చేయాలని చూస్తుంది. ఇక పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ హామీ, ఆర్థిక భద్రతలే లక్ష్యంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను, ఇటు జాతీయ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ను రెండింటి ప్రయోజనాలను కలగలిపి ఒక యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే కేంద్రం తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే అర్హులైన వారికి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎలాంటి పరిస్థితుల్లో వర్తిస్తుందో కూడా ఇందులో పేర్కొన్నారు. పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక పదవీ విరమణ, కనీసం 10 ఏళ్లు ఎంపిక చేసిన సేవలు అందించి ఆ తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఎఫ్ఆర్ 56J కింద రిటైర్మెంట్ పెనాల్టీ ప్రొవిజన్స్ కింద కాకుండా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులే దీనికి అర్హులు. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్, కనీసం 25 ఏళ్లు పనిచేసి ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారికి ఆ రిటైర్మెంట్ వయసు వచ్చాకే పెన్షన్ ఇస్తారు. ఇలాగైతే రాదు. డిస్మిస్ అయిన, ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన వారు, రాజీనామా చేసిన వారికి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఎంచుకునే అవకాశం అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక యూపీఎస్ వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. 25 ఏళ్లు లేదా అంతకుమించి క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ ముందు చివరి 12 నెలలు అందుకున్న, అంటే ఒక సంవత్సరం రిటైర్మెంట్ ముందు ఒక సంవత్సరంలో అందుకున్న వేతనంలోని యావరేజ్ బేసిక్ పేలో 50% నెల పెన్షన్గా అందిస్తారు. సర్వీస్ 25 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే పెన్షన్ అయితే తగ్గే అవకాశం ఉంది. ఇక క్వాలిఫైయింగ్ సర్వీస్లో 10 ఏళ్లు అంతకుమించి ఉన్న ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 పెన్షన్గా చెల్లిస్తారు. 25 ఏళ్లు పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి పదవీ విరమణ వయసు వచ్చాకే పెన్షన్ అయితే మొదలవుతుంది. ఇక పదవీ విరమణ అనంతరం పెన్షన్దారుడు చనిపోతే ఆ పెన్షన్లో 60% భార్య లేదా భర్తకి వస్తుంది. నిబంధనలకు లోబడి ఉద్యోగులకు డిఏ తరహాలోనే పెన్షన్దారుడు వారు లేకపోతే భాగస్వామికి ఇక డిఆర్ఎస్ రిలీఫ్ అంటే డిఏని చెల్లిస్తారు. పెన్షన్ మొదలైతేనే వస్తుంది. ఇక అదనంగా పదవీ విరమణ సమయంలో క్వాలిఫైయింగ్ సర్వీస్లోని ప్రతి 6 నెలల కాలానికి నెలవారీ బేసిక్ పే డిఏలో 10% చొప్పున లెక్కించి ఎన్నేళ్లైతే అన్నేళ్లకు ఒకేసారి చెల్లిస్తారు. ఈ మొత్తం పెన్షన్లో తగ్గించరు. ఇవ్వండి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్. దీనికి సంబంధించి మీకు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఆమోదిస్తున్నారా లేదా అనే అంశం మీద మరి మీరు కామెంట్ అయితే పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో వస్తున్న వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తారని చెప్పేసి ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.